పెట్టిన 15 రోజులకు నిండింది ఈంతుందండి. ఏం ఈంతుందని వీళ్ళకి ఫోన్ చేసినాం. వీళ్ళు ఏమన్నారంటే తల్లి కర్ర ఈంతుంది, మామూలుగా ఈంతుంది, ఏం కాదని అన్నారు. పిల్ల కర్ర వస్తుంది, వెయిటింగ్ చేయరు 10 రోజులు అంటే ఇక 10 రోజుల కోసం ఏముంది అని మేము అన్ని మా ఫార్మాలిటీ ప్రకారం మేము మందులు కొట్టుకుంటా యూజ్ చేసుకుంటా మందులు కొట్టుకుంటా యూజ్ చేసుకుంటా మేము చేసినాం. బాగా పిల్లక రావడానికి కూడా మందులు కొట్టినాం. ఏం ఇక దానివల్ల ఏం లేదు. పిల్లకర్ర కూడా ఏం చేస్తుంది, అది కూడా పొట్ట మొత్తం ఇంతుంది. ఇక ఇది ప్రాబ్లం ఏందని ఇలా ఫోన్ చేస్తే అది రిసిప్ట్ పెట్టమన్నారు, బ్యాగులు పెట్టమన్నారు, ఈ పొలాన్ని కూడా ఫోటో పెట్టారు. ఫోటో పెట్టిన తర్వాత వీళ్ళు ఫోను ఎత్తట్లే. ఇక ఇప్పుడు మీరు ఏం కావాలంటే మనం చేస్తాం, మాకు ఎన్ని నష్టమైంది, ఇప్పుడు ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఎన్ని ఎకరాలు నాటి పెట్టారు, ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు 11 ఎకరాలు పెట్టాం. 11 ఎకరాలు ఇక బాగానే పెట్టుబడి బాగానే ఎంత? ఒక 15,000 అది సార్ విషయం. ఇప్పుడు ఏం చేయాలి, చెడగొట్టాలా మాకు ముందే అనిపించింది. అప్పుడే నాకు డౌట్ వచ్చి ఫోన్ చేసిన, సరే చెడగొట్టనా ఏంటంటే నువ్వేం టెన్షన్ పడకు, 10 రోజులు ఆగాను. 10 రోజులు పోయింది, 15 రోజులు ఆగింది సార్. ఇప్పుడు షాప్ వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీకు? వాళ్ళు ఫస్ట్ 15 రోజులు ఆగమన్నారు. 15 రోజులు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఎత్తట్లా ఫోన్. అధికారులకు ఎట్లా ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు సార్. ఫస్ట్ వాళ్ళకే ఇద్దామని మేము అనుకున్నాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఇక పై అధికారులకు చెప్పాలని మా ఆలోచన. పెట్టిన నాకు హెచ్ఎండి పెట్టండి ఇదేగా మన సార్ నాకు ఆశగా. ఇప్పుడు దీంతో ఏం చేయను, ఏమంతా ఏం లేదన్నా 20 రోజులకే పెట్టినాం. మేము 20 రోజులకే నాటు పెట్టినాం. స్కూల్లో స్టార్టింగ్ లో మంచిగా దొరికిరు, వాళ్ళే వచ్చేసి శివశంకర్ అన్న, మామిడాల తిప్పటి మండలం, మామిడాల గ్రామం మాది. మేము ఈ గడ్డిపల్లి కాంచి సీడ్ తెచ్చుకున్నాము, ఒడ్లు తెచ్చుకున్నాము. మేము ఒడ్లు తెచ్చుకున్నాక నారు పోసినాం. నారు పోసిన తర్వాత చరణ్ సీడ్ నుంచి తెచ్చుకున్నాం ఒడ్లు. నారు పోసిన 28 రోజులకు నాటేసినాం. నాటేసినాక 15 రోజులకు ఈత పట్టింది. అయితే మేమేమనుకున్నామంటే సరే మెండి కర్రలు కదా అని ఈయన సరే అని మేము అనుకున్నాం. అట్లని మేమేం చేసినాము, ఈ చరణ్ సీడ్స్ వారి ఓనర్కు సంప్రదించినాం. మేము సంప్రదించిన తర్వాత ఆయన పేరు శోభన్ బాబు సంప్రదించిన తర్వాత ఆయన ఏమన్నాడు, సరే ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి, తర్వాత ఆ పిల్లకర్రలు కూడా అట్నే ఇంత చూద్దామని ఆయన అన్నాడు. అయిన తర్వాత మళ్ళీ 15 రోజుల దాకా ఆగిన తర్వాత మళ్ళీ అదే పిల్లకర్ర వచ్చి మళ్ళీ ఈంతుంది. ఈయనక మళ్ళీ మేము సంప్రదిస్తే దానికి రెస్పాన్స్ ఇస్తలేడు ఆయన. అలా అని మేము ఏం చేసినామంటే సూర్యాపేట హెడ్ క్వార్టర్లో ఒకటి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినాం. మేము తర్వాత వ్యవసాయాధికారికి లెటర్ ఇచ్చినాం. మేము సంప్రదించాలని, మాకు నష్టపరిహారం జరగాలని కోరుకుంటున్నాం. 101 28 రోజులకు నాటు పెట్టిన తర్వాతకి 15 రోజుల తర్వాతకి మెండు కర్రలు మొత్తం ఇంతున్నాయి, అంటే తల్లి కర్రలు ఇంతున్నాయి అని మేము అనుకున్నాం. వెంటనే ఆయనకు ఫోన్ చేసి సార్ ఇట్లా సంగతి ఇంతున్నాయి ఏంది, ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పండి, ఏమైనా మందులు కొట్టాలని ఆయన ఫోన్ చేసినాం. బాబు నీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కొట్టేది మీ ఫార్మాలిటీ మీరు చేయండి, 10 రోజుల తర్వాతకి అదే పిల్లికి వస్తుంది అన్నాడు. సర్లేని ఆయన మాట నమ్మి అదే చేసుకుంటూ చేసినాం. 10 రోజులు పోయింది, 15 రోజులకు కూడా చూసినాం. 15 రోజుల తర్వాత చూస్తే ఆ పిల్లకర్ర కూడా తల్లి అయిపోయింది, పొట్ట వచ్చింది మొత్తం ఇంతుంది. ఏం సార్ ఇది ప్రాబ్లం అని ఆయన వాట్సాప్ ఇవన్నీ బిల్లులు ఇవన్నీ పెడితే ఇక ఫోన్ లేపట్లేడు, ఏం రెస్పాన్స్ కావట్లేదు. ఇక చరణ్ సీడ్లో మేము తీసుకున్నాం గడ్డిపల్లిలో. అది సార్ విషయం. ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. నెక్స్ట్ సూర్యాపేటలో అగ్రికల్చర్ ఆఫీసర్కి, జిల్లా అధికారికి కంప్లైంట్ చేసినాం ప్రజెంట్. నెక్స్ట్ కలెక్టర్ గారికి. మాకు ఎకరానికి 20,000 పెట్టుబడి అయిందండి. ఓన్లీ పెట్టుబడి 20,000 పెట్టుబడి అయింది. దాని ఖర్చులు నాటు పెట్టడానికి దాని పెట్టుబడి ఖర్చు ఎకరానికి 20,000 అయింది. మాకు ఏమైనా న్యాయం కావాలి, మా ఖర్చులు కట్టేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. ఏంటి సార్, మీతో పాటుగా మొత్తం 40 బ్యాగులు తీసుకున్నాం వాళ్ళ దగ్గర. 21 బ్యాగు మంచి అంటే చిండు సూపర్ ఉంది ఆ పొలం. 19 బ్యాగులు 19 బ్యాగులు ఫెయిల్ అయిపోయింది. 11 ఎకరాల్లో నేను వాడినాం.
నారు పోసినాం 30 రోజులు 28 రోజుల్లో నాటబెట్టినాం ఇక. 28 రోజులు నానబెట్టినాం. అది సార్ ఇది ఇట్లా జరిగింది. ఇక మీరే మాకు న్యాయం చేయాలి. 21 బ్యాగులు చింట్లా 21 బ్యాగులు చింట్లు, కావేరి చింట్లు 101 సిరి 101 19. ఈ మొత్తం తాళైపోతున్నాయి ఒడ్లు మొత్తం. కొన్ని ఇంతున్నాయి, ఒడ్లు రాలుతున్నాయి, ఎర్రగా అయితేనే ఒడ్లు రాలుతున్నాయి, మళ్ళీ రోజు ఇంతున్నాయి. మళ్ళీ ఇంతుంది. ఇది